షాలోం. ప్రభునామమున మీకు వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. సాధారణంగా మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుని యొక్క దయను పొందుకోవడానికి మనము ఎక్కువగా ఆశపడతాం. ఎందుకు అంత ఆశపడతామంటే దేవుని దయ ఉన్నవారు పోషింపబడతారు, దేవుని దయలో ఉన్నవారు వెలిగించబడతారు, దేవుని దయతో నడిపించబడుతున్న వారు హెచ్చింపబడతారని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అయితే అటువంటి శక్తివంతమైన దేవుని యొక్క దయ మనము పొందుకోవాలి అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఒక భక్తురాలు నయోమి ఈ యొక్క సత్యాన్ని గురించి ఒక విషయాన్ని తెలియపరిచింది. రూతు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో తనను వెంబడిస్తున్నటువంటి తన ఇద్దరి కోడండ్రులతో నయోమి ఇలా అంటూ ఉంది: ప్రేమ విశ్వాస్యతల కరుణ కృపలతో కూడిన నిబంధనాపరమైన దయ దేవుడు మీ ఎడల చూపించునుగాక అని ఆశీర్వదిస్తూ ఉంది. ఈ యొక్క సత్యాన్ని నయోమి యొక్క మునుమనవడైనటువంటి దావీదు కూడా తెలియపరిచాడు. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 25వ చరణంలో ఇలాగున సెలవిస్తూ ఉన్నారు: దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడువుగా నుందువు. ఈ యొక్క వాక్యము సెలవిచ్చిన రీతిగానే నయోమి ఎడల దయ చూపించిన రూతుకు దేవుడు తన దయను చూపించి తన పట్ల గొప్ప శ్రద్ధ వహించి 3 బారిన తన జీవితాన్ని మరలా చిగురింపజేశాడు. నేడు నీవు అనేక మంది ఎడల దయయు దీనత్వం కలిగి ఉపకారం చేస్తూ ఉంటే నీ ఎడల కూడా దేవుడు తన దయను నీ ఆయుష్కాలం అంతయు కూడా చూపించగలడు. అటు కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక. దేవుడు దయతో మనము వర్ధిల్లుదుము గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.